ఐవిఎస్ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్గా మనము ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్తలు గురించి చెప్పుకుంటున్నామండి. ఇది డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఒక బ్లాంక్ కంపల్సరీగా వస్తుంది. భారతీయ గణిత శాస్త్రవేత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. సో బౌద్ధాయనుడు అనే అతను వేద బ్రాహ్మణ పూజారి. ఇతనిని పైథాగర సిద్ధాంతం యొక్క అసలు స్థాపకుడు అని చెప్తారండి. బౌద్ధాయనుడిని చాలా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ కూడా తీసేయడానికి వీల్లేదు. నైపుణ్యం గల హస్తకళాకారుడిగా తన గణిత నైపుణ్యాలను ఆచరణాత్మకంగా ఉపయోగించినటువంటి గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు. పైథాగరస్ పుట్టడానికి 1000 సంవత్సరాల మునిపే పైథాగరస్ సిద్ధాంతాన్ని బౌద్ధాయనుడు చెప్పారు అనడానికి సులభ సూత్రం నుండి ఒక శ్లోకం రుజువు చేస్తుందండి. అది చూద్దాం. ఒకటి, దీర్ఘచతురస్ర స్వాక్షనాయ రజ్ను ప్రాసమాని తిర్యక్మాణి చ యత్రుద్వగ్రూతే కురుతస్తదు భయంకరవతి. భావం ఏంటంటే, దీర్ఘచతురస్రాకారపు వికర్ణం పొడవునా విస్తరించిన తాడు నిలువు మరియు క్షితిజ సమాంతర భుజాలు కలిపివేసే ప్రాంతాన్ని ఉత్పత్తి చేస్తుంది అని చెప్పారండి ఈ శ్లోకంలో. నెక్స్ట్, పై కోసము వేరువేరు ఉజ్జాయింపు విలువలు సూచించారు. అవి 3.004 = 676/625, 3.202 = 1156/361. నెక్స్ట్, ఆవిష్కరణలు వచ్చేసి వీటిల్లో రాంబస్ యొక్క వికర్ణాలు లంబకోణంలో విభజింపబడ్డాయని నిరూపించాడు. దీర్ఘచతురస్రం యొక్క వికర్ణాలు ఒకదానితో ఒకటి సంయోజన చేసుకుంటాయి. దీర్ఘచతురస్రం యొక్క మధ్య బిందువులు ఒక రాంబస్ను ఏర్పరుస్తాయి. చతురస్రం యొక్క మధ్య బిందువును కలపడం ద్వారా ఏర్పడిన చతురస్ర వైశాల్యం అసలు పరిమాణంలో సగం ఉంటుందని చెప్పి అప్పుడే ఇవన్నీ ఆవిష్కరణలు చేశారు బౌద్ధాయనుడు. నెక్స్ట్, వరాహమిహిర. ఈయన క్రీస్తు శకం 505లో ఆదిత్యదాసుడు అనే జ్యోతిశాస్త్ర పండితునకు జన్మించారు. తండ్రి వద్ద గణిత జ్యోతిశాస్త్రాలు నేర్చుకున్న వరాహమిహిరుడు పాట్నాలో నాటి సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్టను కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ చేశారు. అనంతరం ఖగోళ జ్యోతిశాస్త్రాలను అధ్యయనం చేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి జరిపారండి. ఆయన నిరంతరం అధ్యయన ఫలితాలు అతని గ్రంథాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఈయన అక్కడికి ప్రత్యేకించి గ్రీకు శాస్త్రాలు అధ్యయనం చేసినట్లు, అక్కడికి వెళ్ళి వచ్చినట్లు తెలుస్తుంది. ఈయన అనేక విజ్ఞాన విషయాలను కూడా వివరించారు. తర్వాత విద్యను అభ్యసించిన తర్వాత ఉజ్జయినిలో నివాసం ఏర్పరచుకొని పరిశోధనలు జరిపి అనేక గ్రంథాలను రచించారు. తర్వాత తక్కువ కాలంలో ఉజ్జయిని గొప్ప విద్యా కేంద్రంగా మారింది. అక్కడ కళలు, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం తదితర అంశాల్లో ప్రసిద్ధులైనటువంటి ఎందరో పండితుల సుదూరం నుంచి వచ్చేవారండి. వరాహమిహిరుని గురించి ఈ విధంగా చూసుకోవచ్చు. ఇంకా అతను శాస్త్ర పటిమ తెలిసి 2వ విక్రమాదిత్య చంద్రగుప్తుడు తన ఆస్థానంలో నవరత్నాల్లో ఒకనిగా నియమించి గౌరవించారు. దీనికి సంబంధించి ఒక సంఘటన చెప్తారండి. విక్రమాదిత్యుని కుమారుడు బందీ కారణంగా మరణిస్తాడని వరాహమిహిరుడు జ్యోతిష్యం చెప్పగా, రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కట్టదిట్టం చేసినా శాస్త్ర ప్రకారం చెప్పిన సమయానికి చెప్పిన కారణంగానే రాకుమారుడు మరణించాడు. విక్రమాదిత్యుని కుమారుడు మరణానికి విలపించిన వరాహమిహిరుని ప్రతిభను శ్లాఘించి మగధ సామ్రాజ్య గౌరవ చిహ్నమైనటువంటి వరాహ ముద్రతో సత్కరించాడు. నాటి నుండి ఆ జ్యోతిష్ శాస్త్రవేత్త వరాహమిహిరుడిగా పిలువబడ్డాడు. ఇది చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి. నెక్స్ట్, వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక, బృహజ్జాతకం, బృహత్ సంహిత, ఖగోళము, జ్యోతిశాస్త్రము మొదలైన గ్రంథాలను రచించారు. ఇది కూడా రిపీటెడ్గా వస్తున్న బిట్ అండి. పంచసిద్ధాంతిక అనే గ్రంథంలో జ్యోతిశాస్త్ర నియమాలు పంచసూత్రాలుగా క్రీస్తు శకం 575లో పొందుపరిచాడు. దీనిలో గణిత జ్యోతిశాస్త్ర విషయాలను వర్ణించడంతో పాటుగా ఆయన పాత గ్రంథాలైన పైతామహ, వాసిష్ఠ, రోమిక, పౌలిస, సౌర సిద్ధాంతాల సారాన్ని సంకలనం చేసి ఒక రూపాన్ని ఇచ్చారు. దీనిలో సౌర సిద్ధాంతం ఉన్నతమైనదని చెప్పారు. ఇక ప్రాచీన సౌర సిద్ధాంతం 1000కి పైబడిన సంవత్సరాల అంతరం చేయబడిన పరిశోధనలు స్వకల్పనతో మార్చి గ్రంథస్థం చేశారు. దీనికి తప్ప మిగిలిన 4 సిద్ధాంతాలకు మూల గ్రంథాలు లభించకపోవటచే వాటిని తన గ్రంథ రూపంలో అందించిన వరాహమిహిరునికి ఎంతో రుణపడి ఉన్నాం. మొదటిసారిగా వరాహమిహిర గ్రంథంలో విషవత్తు లేదా సమరాత్రి దినకాల లేక క్రాంతిపాద 50.32 సెకండ్ల తేడా ఉంటుందని చెప్పారండి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఇది కూడా బృహత్ సంహిత అనే గ్రంథంలో గ్రహాల సంచారం, వాటి వల్ల భూమి మీద ప్రాణులకు కలుగు ఫలాలు, నక్షత్ర మండల ఉదయాదుల వల్ల ఫలితాలు, మేఘాలు, భూకంపాలు, ఉల్కాపాతం, ఇంద్రధనస్సు, పిడుగులు పడటం, పంటల పెంపకం, సుగంధాల తయారీ, వివాహ సంబంధ విషయాలు, కుటుంబ సమత అంశాలు, గోచార ఫలితాలు, మణుల పరీక్ష, రత్నాలు, వగడాలు, కర్మల గురించి అనేక విషయాల్ని విస్తారంగా తెలియజేశారు. ఈ విధంగా చూసుకుంటే ఇంకా బృహజ్జాతకం ముఖ్యంగా జ్యోతిష ఫల విభాగానికి చెందింది. దీనిలో 26 అధ్యాయాలు, 417 శ్లోకాలు ఉన్నాయి.
హోరా శాస్త్రం అని పిలిచాడండి. దీనికి సహాయకారిగా నవాంశ గణితం కూడా రచించారు. ఈ 2 గ్రంథాల ఆధారంగా సరైన జ్యోతిష ఫలితాలు వస్తాయని ప్రతీతి అండి. ఈ శాస్త్రం నేటికి ప్రచారంలో ఉంది. నెక్స్ట్ ఖగోళం అనే గ్రంథంలో చంద్రసూర్య గ్రహణాలు రాహుకేతువుల వల్ల కాదని, భూమి మీద సూర్యుడి నీడ పడటం చేత చంద్రగ్రహణం, చంద్రుడి నీడ పడటం వల్ల సూర్యగ్రహణం అనేది ఏర్పడుతున్నాయని వివరించాడండి. తోకచుక్కలు వాటి రకాలను తెలిపాడు. దకాళాధ్యాయము అనే గ్రంథంలో ఎలాంటి స్థలాలలో నీరు ఎంతెంత లోతుల్లో దొరుకుతుందో అని వివరించారు. భూగర్భ లోహం కొనుక్కునేందుకు వరాహమిహిరుని సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారండి. ప్రాథమికంగా గణిత శాస్త్రవేత్త అయిన వరాహమిహిరుడు ఖగోళ, జ్యోతిష, ద్రవస్థితి, భూగర్భ, ఆయుర్వేద వంటి శాస్త్రాల్లో ప్రతిభ కనబరిచారు. జ్యోతిష్ శాస్త్రం అనే గ్రంథంలో 3 ముఖ్యమైన విభాగాలను రాశాడు. గణితానికి చేసిన సేవలు ఏంటి అంటే 0 రుణ సంఖ్యలు, బీజగణిత లక్షణాలు నిర్వచించాడు. పాస్కల్ త్రిభుజాన్ని ఆ రోజుల్లోనే వివరించారు. త్రికోణమితి సూత్రాలు కనుక్కున్నారు. sin² x + cos² x = 1, sin x = cos of π/2 - x. ఇవి 3 బిట్స్ ఇంపార్టెంటేనండి. సో అభ్యర్థులు దయచేసి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.